దాని మీద సన్ స్పాట్స్ వచ్చినాయి అని అన్నారు. ఒక్కసారి 14 సన్ స్పాట్స్ ఏయో వచ్చాయి అన్నట్టుగా కూడా ఆ శాస్త్రవేత్తలు అందరూ కూడా వెల్లడిపరిచారు. అది లేని విషయం అయితే కాదు. అలాగే న్యూస్లో కూడా ఇది కనబడుతున్నటువంటి విషయమే. సూర్యుడు 2 భాగాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. సూర్యుడిలో నుంచి ఒక ముక్కలాగా విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి అనుమానం కూడా మాకు ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. అంటే సూర్యుడు కూడా బలహీనుడు అయిపోతున్నాడు. అంటే సూర్యుడు కూడా ముందు రోజుల్లో తేజోహీనుడు అయిపోతాడు. అంటే సూర్యుని యొక్క ప్రకాశం ఇంకా లోకానికి కనబడదు, ఇవ్వదు. అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. బాగున్నారా? మరి మీరు ఈ ఉదయకాల సమయంలో ఒక వీడియో చూశాను. దాని మీద కొద్దిగా నేను వ్యాఖ్యానించబోతున్నాను. ఒకసారి ఆలోచించండి, ఈ భూమి మీద సూర్యుడు లేని పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? చీకటి అయిపోతుంది కదా. ఆశ్చర్యపడుతున్నారా? అది జరగబోతుంది యుగ సమాప్తంలో. ఒకసారి వీడియో వినండి. యెహోవా యొక్క భయంకరమైన మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమవును అని చెప్పి యోవేలు గ్రంథంలో రాయబడి ఉంది. అది నేను చెప్తున్న మాట కాదు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఇది నేను చెప్తున్న మాట కాదు, శాస్త్రవేత్తలు చెప్తున్నదే. కొన్ని వేల సంవత్సరాల క్రితం యోవేలు భక్తుడు దేవుని యొక్క రాకడకు ముందు జరిగేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా 2:31 యోవేలులో రాసించాడు. పోనీ యోవేలులో ఒకటే రాసి ఉంచాడు అంటే అది కూడా కాదు, చాలా క్లియర్గా ప్రకటన అండి. వీడియో విన్నారు కదా. సూర్యుడు తన కెపాసిటీ తగ్గిపోతుంది. బ్లాక్ స్పాట్స్ ఉన్నాయట, అక్కడ ఉన్నాయి కదా. 14 బ్లాక్ స్పాట్స్ ఉన్నవి. అవి పెరుగుతున్నాయట. సూర్యుడు కొద్ది రోజులు పోతే 2 పీసులుగా మారిపోయే కాలం వస్తుందట. సూర్యుడు చీకటిగా మారిపోతాడంట. ఇంకెక్కడ వెలుగు కనబడదు. అదే రోజులు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనల్ని ఎవరు రక్షించగలుగుతారు? ఎవరు రక్షించలేని పరిస్థితి మానవ జాతికి వస్తుంది. అదే యుగ సమాప్తం. అన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి కదా. భవిష్య పురాణము, ఖురాను, యూదుల గ్రంథాలు, బైబిల్ ఇవన్నీ చెప్తుంది ఒక నిజం. అదేంటి తెలుసా? యుగ సమాప్తం. ఇప్పుడైనా మీరు మేలుకోయండి, ఓకేనా? ఆ మేలుకోయండి. అయితే సూర్యుడు ఎలాగొచ్చింది ఉనికిలోకి ఎవరికీ తెలియదు. ఎవరో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, అది మొక్కలు అయిపోయి అలాగేటి లేదు. ఈ బైబిల్ మానవుడు ఒక ఫ్యూచరు అండ్ పాస్ట్ కూడా తెలియపరుస్తున్న బైబిల్ గ్రంథం. చాలామంది దీన్ని విమర్శిస్తుంటారు. బుద్ధిహీనులు దీన్ని నల్లట్ట పుస్తకము, అది ఇది ఎక్కడ ఏ అట్ట అయితే ఏటైందండి? బుక్ కెనాట్ బి జడ్జ్ బై ఇట్స్ కవర్. ఏ అట్ట అయితే ఏటైందండి? ఎక్కడి నుంచి వస్తే ఏటండి? నిజము కావాలి మనకి. నిజం. నీ ఫ్యూచర్ ఈజ్ దేర్ ఇన్ ద బైబిల్. బైబిల్లోనే నీ ఒక ఫ్యూచర్ ఉంది. నేను ఇప్పుడు 5 నిమిషాల్లో నిరూపిస్తాను. నీ ఫ్యూచర్ ఉంది. యుగాంతము కోసమని బైబిల్ చెప్తుంది. ఏం తెలుసా? బైబిల్ ఏమంటుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమంటుందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను కదా. భూమి ఎక్కడి నుంచి వచ్చిందో, ఇవి బిగ్ బ్యాంగ్ ఇవన్నీ అబద్ధాలే. నిజం చెప్పాలంటే దేవుడు దాన్ని సృష్టించాడు. అది మీకు చెప్తాను ఎలాగ నిజమని. నిరాకారం శూన్యంగా ఉండెను, దేవుని ఆత్మ జలములపై ఎల్లాడుచుండెను, మరి చీకటి కమ్మి ఉండెను. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ వెలుగే సూర్యుడు. అయితే అంతకుముందు మరి ఏముండేదంటే దేవుడే వెలుగై ఉన్నాడనమాట. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది 22వ అధ్యాయంలో, ఆయనే వెలుగై ఉండి నీతి సూర్యుడై ఉండి తన ప్రజలను నడిపించెను అని రాయబడి ఉంది. కాబట్టి గాడ్ ఈజ్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. అది నిజం. నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మినోడికి ఇది కరెక్ట్. నమ్మలేని వాళ్ళకి, ఎథిస్టులకి నేను చెప్పట్లే. బట్ ఎథిస్టులకి నేను ఒక విషయం చెప్తున్నాను. దేవుడు నమ్మని వారికి, బైబిల్ని రిజెక్ట్ చేసిన వారికి ఒక విషయం చెప్తున్నాను. మీ ఫ్యూచర్ ఇందులోనే ఉంది. ఎలా అంటే యుగ సమాప్తిలోనూ సూర్యుడు కాంతినివ్వడు. ఇంకా సూర్యుడు చీకటి కమ్ముతాడని యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోను, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో ఉన్నది. యోవేలు గ్రంథం బైబిల్ చెప్తుంది చీకటి కమ్మును. యోవేలు గ్రంథంలో ఇక సూర్యుడు కాంతినివ్వడట, అంత చీకటి అయిపోతుందంట అని రాయబడి ఉంది. మీరు కావాలంటే బైబిల్ చదువుకోండి. జోయల్ గ్రంథంలోను ప్రవక్త అయిన జోయల్ ద్వారా దేవుడైన యెహోవా ఈ మాట చెప్పించాడు. నేను మీకోసం చదివి వినిపిస్తాను. 1-2 వచనాలే, ఎక్కువేం కాదండి. మిమ్మల్ని నేను బోర్ కొట్టించాను కానీ సత్యం మాత్రం తెలియపరుస్తాను, ఓకేనా? 2వ అధ్యాయము 28వ వచనము. తరువాత సర్వజనుల తన ఆత్మని 31వ వచనం
యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణము. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషం వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినము యెహోవా నామం బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఎప్పటికైనా యెహోవా నామంలోనే ప్రార్థన చేయాలట. ఈరోజు చాలామంది రిజెక్ట్ చేస్తారు, యెహోవా మా దేవుడు కాడు, ఇజ్రాయెల్ దేవుడు ఆ దేవుడు. ఆ కాలం వస్తుంది నువ్వు యెహోవా అనే ప్రార్థన చేస్తావు, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఏంటి తెలుసా? తరువాత 31వ వచనం, యెహోవా ఒక భయంకరమైన దినము, అంటే యెహోవా దినము అంటే యేసుక్రీస్తు రాకడ దినం, అంటే యేసుక్రీస్తు యెహోవా అని ఇక్కడ చెప్పబడి ఉంది. చాలామంది అంటారు యేసుప్రభు యెహోవా కాదని అంటారు కదా, మీకే ఇది ఆన్సర్. యెహోవా దినం అంటే అది మహాదినం, అంటే యెహోవా రాకడ దినం అంటే యెహోవా రాడు, యేసుక్రీస్తు వస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఆ దినము సూర్యుడు చీకటి కమ్ముతాడట, మరి చంద్రుడు కాంతినివ్వడంట. ఇది యోవేలు చెప్పాడు కదా. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా 6వ ముద్ర ఇప్పినప్పుడు చీకటి కంబలు కప్పుపడుతుందట ప్రకటన గ్రంథంలోను. అంటే సూర్యుడు కోసమని ఆల్రెడీ బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాసా కనిపెట్టక ముందే బైబిల్లో రాయబడి ఉంది కదా. మరి బైబిల్ మీరు నాసా చెప్తే నమ్ముతాము, బైబిల్ చెప్తే నమ్మమా? మరి నాసా బైబిల్ ఒకే మాట చెప్తే అంటే బైబిల్ నిజం చెప్పింది అని అర్థం. చూడండి 6వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం ఏం రాయబడి ఉంది? 6వ అధ్యాయం 12వ వచనం ఏం రాయబడి ఉంది? ఆయన 6వ ముద్రపుగా నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను, సూర్యుడు కంబల వలె అయిపోయాను, చంద్రుడు బింబంతియు రక్తవర్ణం అయిపోయాను. సేమ్ మాట రాయబడి ఉంది. నల్ల కంబలుగా మారిపోతాడట, చీకటిగా కమ్ముకుంటుందట. చీకటి అగాధి జలములపై ఎలా కమ్మిందో అలాగే అంతంలో కూడా అలాగే జరుగుతుంది. ఓకే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం అన్ని నోట్ చేసుకొని చదవండి. 4వ బూర ఊదినప్పుడు సూర్యచంద్రుడు నక్షత్రం 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగట 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకున్నట్లు, రాత్రి 3వ భాగము చంద్రుడు నక్షత్రాలు ప్రకాశం వాటిలో 3వ భాగము కొట్టబడేను. ప్రకాశం ఉండదు, సూర్యుడు ఒక ప్రకాశం ఉండదు. బైబిల్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది జనరేషన్ ఆఫ్ దిస్ వరల్డ్. అందరి కోసం ఫ్యూచర్ చెప్తే యుగ సమాప్తం అప్పుడు అలాగే జరుగుతుంది. యేసుప్రభు మాటలు చాలా అందరి మేము నమ్మమండి, అదండి ఇదండి. యేసుప్రభు 24వ అధ్యాయంలో 29వ వచనం అండి, 29వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకట సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నక్షత్రాలు రాను, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. ఎప్పుడు జరుగుతుంది? యుగ సమాప్తము. అది జరిగినప్పుడే అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశం ముందు కనబడినప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహిమతో ఆకాశ మేఘారుడు వచ్చుట చూసి భూమి ఒక సకల గోత్రంలో రొమ్ము కొట్టుకుంటారు. అందరూ అయ్యో ఇంతవరకు సువార్త విన్నామే, మరి యేసుప్రభు వచ్చేస్తున్నాడు, ఇంకా నమ్ముకోవడానికి చెప్పడానికి ఎవరు ఉండరు, బాప్తిజం ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు. నరకమే గతి, యేసుక్రీస్తు వస్తున్నాడు, ఈస్ కమింగ్. బైబిల్ స్పీక్ ద ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్. భవిష్య పురాణంలో, ఖురానంలో, యూదుల అన్ని గ్రంథాల్లో కూడా సేమ్ మ్యాటర్ ఉంది. యెహోవా వస్తాడని యూదుల గ్రంథం అంటుంది, యేసుక్రీస్తు వస్తాడని కొత్త నిబంధన చెప్తుంది. ఖురాన్లో కూడా యేసుక్రీస్తు వస్తాడని, భవిష్య పురాణంలో కూడా కలికి అవతారం వస్తాడు. మరి ఇవన్నీ ఒకటే కదా, ఎవరో వస్తారు కదా, అంటే సమాప్తం జరుగుతుంది కదా. అప్పుడు సూర్యుడు కాంతినివ్వడు కదా. అందరూ చెప్పేది ఒకటే నిజం. నువ్వెంతవరకు నమ్ముతున్నావో అది చూసుకో. నువ్వు నరకానికి వెళ్ళకంటాన్ని కాపాడుకోవాలంటే యేసుక్రీస్తుని నమ్ముకో. యేసుప్రభు అన్నాడు 35వ వచనం 24వ అధ్యాయం 35, ఆకాశం భూమి గతించినని కానీ నా మాట ఏమాత్రము గతింపదు. యేసుక్రీస్తు అన్నాడు, నేను చెప్పిన మాట అటలమైన మాట, అదే జరుగుతుంది. ఎన్నో మంది లోకంలో వచ్చారు కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు సిద్ధమైన యుగాంతంకి సిద్ధపడండి. నేనైతే సిద్ధమే. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నిజం మార్గమైన నడుస్తున్నాను, బైబిల్లో నా ఫ్యూచర్ చూసుకుంటున్నాను. నువ్వు చూసుకో, అది మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. కరెక్ట్ అనిపించకపోతే ఏదో కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే లైవ్కి రండి, డిస్కస్ చేస్తాం. 83098275. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మాస్టర్ రాజు, ట్రైనింగ్.